ఈ పాలిటిక్స్లోకి అసలు ఎప్పుడు వచ్చారు? ఈ పాలిటిక్స్లో రావడానికి కారణం ఏంటి? అసలు వాట్ ఇస్ ద బిహైండ్ ద స్క్రీన్? నేను ఆల్రెడీ ఇంటర్ వరకు చదివానండి. తర్వాత ఓపెన్ డిగ్రీ చేశాను. దాని తర్వాత నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయింది. 17 ఇయర్స్కి మ్యారేజ్ చేసేసుకున్నాను. తర్వాత మమ్మీ చనిపోయారు. నాకు 2 ఆడపిల్లలు పుట్టారు. 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత నాకు మదర్ చనిపోయిన తర్వాత ఆల్రెడీ మదర్ సపోర్ట్తో ముందుకు వెళ్ళడం ఒక తీరు, మదర్ లేకుండా ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం. అది కొంచెం తెలివి ఉంటేనే కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం, లేకపోతే లేదు. నాకు తెలివి ఉంది కాబట్టి ఎలాగైనా నేను ముందుకు సాగాను. ఎంతోమంది ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారండి, వాళ్ళతో కొంచెం గట్టిగా మాట్లాడితేనే పనులు జరుగుతాయి. లేకపోతే వెనక ఏది బ్యాక్ సపోర్ట్ లేదు అంటే పనులు జరగవు. అది నేను కొంచెం చిన్నప్పటి నుంచి గడిచిపిల్ల కాబట్టి నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను. వీళ్ళు ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ చేస్తే బాగుంటుంది, నువ్వు ఎందుకు పోలీస్గా ఎందుకు ట్రై చేయలేదన్నారు. పోలీస్ కాదు, నేను ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలన్న ఉద్దేశంతో నేను పాలిటిక్స్లోకి వచ్చాను. స్టార్టింగ్ నేను బీజేపీలోకి వచ్చానండి. బీజేపీ అంటే ఇంకా తెలిసిందే కదా, ముస్లిమ్స్ అంటే. అయినా కానీ నాకు మంచి పదవి ఇచ్చారు, మహిళా మోర్చాలో టౌన్ సెక్రటరీ లాగా ఇచ్చారు. 2014లో నేను బీజేపీ తరపు నుంచి నేను పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నేను 2017లో జనసేన పవన్ కళ్యాణ్ గారి పార్టీకి నేను ఆకర్షింపబడి నేను కళ్యాణ్ గారి పార్టీలోకి నేను వచ్చేయడం జరిగింది. అప్పటి నుంచి 2021లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరపు నుంచి మళ్ళీ ఇంకొకసారి నేను కార్పొరేటర్ లాగా పోటీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ దేనికి పోటీ చేయబోతున్నారు? నెక్స్ట్ అదేనండి, నెక్స్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరపు నుంచే నేను మళ్ళీ పోటీ చేయడం జరుగుతుంది.